ట్రైలర్ చూసిన తర్వాత ఈసారైనా పక్కా హిట్ అయితే వచ్చేస్తుంది మురుగదాస్ కనుకున్నాను. బట్ ఈసారి కూడా మళ్ళీ ఇదే స్టఫా. ఈసారి మురుగదాస్ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అండ్ ఈ మూవీ ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చుతుంది ఇదంతా మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఫైనల్ గా వచ్చేసి నేనైతే ఈ మూవీకి రేటింగ్ కూడా ఇచ్చాను. దాన్ని బట్టి మీరు మూవీకి వెళ్ళాలో లేదో డిసైడ్ చేయండి. మద్రాసి మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత జెన్యున్ ఫీలింగ్ చెప్పాలి అనుకుంటే ఇది కూడా అలానే సో మూవీ అయితే తీసుకుని వచ్చేసారు. సో ఓన్లీ డ్రాగ్ అలానే యాక్షన్ సీక్వెన్స్ తో నింపేశారు. స్టోరీ ఉంది, ప్రామిసింగ్ గా ఉంది, బట్ స్క్రీన్ ప్లే దగ్గర అండ్ ఎగ్జిక్యూషన్ దగ్గర దెబ్బడిపోయిందన్న. స్టార్టింగ్ ఒక 10 or 20 minutes చూసిన తర్వాత మూవీ మీద హోప్ అయితే వచ్చింది. ఎస్, మురుగదాస్ ఇస్ కంబ్యాక్ అనిపించింది. దాని తర్వాత లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది, దాని తర్వాత కామెడీ, ఇలా మూవీ ఏదో వెళ్తూ ఉంది. సరళే దీని తర్వాత ఉంటుంది అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేది మనకు మెయిన్ కదా. హీరోయిజం అనేది మనకు మెయింటైన్ చేయాలి, హీరో క్యారెక్టర్ మీద ఒక ఒపీనియన్ రావాలి. సో వెళ్తూ ఉంది, ఇంకా మెయిన్ ఉంటుంది అనుకున్నాను. ప్రీ ఇంటర్వెల్ తప్ప ఇంకా మూవీ మొత్తం చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. లవ్ ట్రాక్, కామెడీ ఇలా అయితే వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇక సెకండ్ హాఫ్ ఉంటుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ ఇంకా డ్రాగన్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. అసలు ముందే కదలదు సినిమా మాత్రం. ఎందుకు నాకు అర్థం కాలేదు. స్కోప్ ఉంది బట్ అక్కడ యూస్ చేసుకోలేదు స్కోప్ని మాత్రం. అండ్ ఇంకో విషయం, పాటలు ఉన్నాయి చూసుకోండి ఫస్ట్ హాఫ్లో. ఎందుకురా అన్ని సాంగ్స్ నాకు అర్థం కాలేదు అస్సలకి. ఆ లవ్ ట్రాక్ కొంచెం ఇరిటేటింగ్గా స్లోగా పోతా ఉంది. అన్న మెయిన్ ట్రాక్కి రండి అన్న అని లోపల నుండి ఒక వాయిస్ అయితే వస్తూ ఉంది. మధ్యలో సాంగ్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఆ సాంగ్స్ కూడా అంతకైతే గ్రేట్గా అయితే లేదు. అండ్ ఈసారి అనిరుద్ధ్ మ్యూజిక్ అంతగా అయితే మెస్మరైజ్ అయితే చేయలేదండి. ఒకే మ్యూజిక్ రిపిటేటివ్గా కొట్టినట్టయితే అనిపించింది. సో మీరు కానీ మూవీ చూస్తే మీకు కూడా అనిపించిందా అలాగే? నాకు వచ్చేసి ఆ మ్యాజిక్ అయితే కనిపించలేదు అనిరుద్ధి. ఇంకా బేసిక్ స్టోరీ అని చెప్పాలనుకుంటే మనకు గన్స్ అనేవి చెన్నైకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవుతాయన్నమాట. సో చెన్నైకి ఏదో పెద్ద ప్రమాదం అయితే ఉండబోతుంది. అదేంటి, ఆల్రెడీ ఎన్ఐఏ అనేది మనకైతే దాని మీద అయితే ఉంటుంది. ఇంకా కామన్ మ్యాన్ దాంట్లో మధ్యలో ఎలా యాడ్ అయ్యాడు, సో మన హీరోకి అండ్ పెద్ద గ్యాంగ్కి ఎలా ఫైట్ అనేది స్టార్ట్ అయింది, ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. ఒక్క విషయం అయితే నేను పక్కాగా అయితే చెప్పగలను. ఏంటి అంటే శివకార్తికేయన్ యాక్టింగ్ వచ్చేసి ఫ్యాబులస్గా అయితే ఉంది. తన క్యారెక్టరిజం వచ్చేసి చాలా బాగుంది. ఫైట్లో కానీ, యాక్షన్ సీక్వెన్స్లో కానీ, అలానే కామెడీ పరంగా కానీ, ఏదైనా కానీ తన క్యారెక్టర్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మురుగదాసు కొన్ని టచ్ ఉంటుంది కదా, మురుగదాసు ఇలా ఫిలిం తీస్తారు. సో తన ఆర్ట్ వర్క్ ఉంటుంది కదా, ఆ ఆర్ట్ వర్క్ వచ్చేసి మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, ఆ ఫైట్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ అయితే కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి చూసుకోండి, చాలా బాగుంటాయి. బట్ ఫైట్ సీన్స్ కోసమే మనం మూవీకి అయితే వెళ్ళాం కదా. స్టోరీ ఉండాలి, దాని తగ్గట్టు మనకు ఎంటర్టైన్మెంట్ అయితే చేయాలి. బట్ మూవీ మాత్రం చాలా అంటే చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది, ఫ్లాట్గా అయితే వెళ్తూ ఉంటుంది. మిమ్మల్ని అయితే బోర్ అయితే చేస్తూ ఉంటుంది. ఒక్క దగ్గర లిటరలీ స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి మూవీ. ఈ మూవీ తమిళ ఆడియన్స్కి నచ్చచ్చేమో కానీ మన తెలుగు ఆడియన్స్కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చేమో. ఎందుకంటే మనకు డ్రాగీ ఫీలింగ్ అయితే ఇచ్చింది మూవీ అయితే. ఓన్లీ యాక్షన్ పరంగా అయితే మూవీ మాత్రం సూపర్గా అయితే ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటిక్ వాల్యూస్ ఇదంతా చాలా బాగున్నాయి. మిగతా తరహాలో ఇంకా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇంకా చాలా ఫార్ అవేగా అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. సో అదైతే స్టాండర్డ్ అయితే కాలేదు. ఓవరాల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మనకు మురుగదాస్ గారు కొంచెం మంచి అవుట్పుట్ అయితే తీసుకుని వచ్చేసారు. బట్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అయితే కాదు. అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ఒక్కసారి ప్రశాంతంగా అయితే చూసేయచ్చు. బట్ మనకైతే కొంచెం ఓపిక అయితే ఉండాలి. సో మూవీ ఓవరాల్గా అయితే జస్ట్ గుడ్ ఓకేష్ ఫిలిం, ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ ఎంత అంటే 6.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సో మీరు కానీ ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ రివ్యూ అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.